విద్యార్థి ఇంటికి వెళ్లిన యాదాద్రి జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి సుష్మిత పాఠశాలకు రావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గురువారం రోజున భువనగిరి మున్సిపాలిటీలో సింగన్నగూడెం ఇంద్రమ్మ కాలనీలో నివాసం ఉంటున్న భానుతు సుష్మిత ఇంటికి వెళ్లి ఎందుకు రోజు పాఠశాలకు వెళ్లడం లేదని సుష్మితని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సుష్మిత ఇంట్లో పరిస్థితి ఆరా తీశారు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగా లేదని, నాన్న మేస్త్రి పనికి వెళ్తారని, అమ్మకి తోడుగా ఎవరూ లేకపోవడం వలన ప్రతిరోజు బడికి వెళ్లలేకపోతున్నానని కలెక్టర్కు వివరించిన సుష్మిత ఇంటికి వెళ్లిన సమయంలో వాళ్ళ అన్నయ్య అమ్మని తీసుకొని ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. సుష్మిత కలెక్టర్కు తెలియజేసింది. మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులున్నా నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ నువ్వు మాత్రం రేపటి నుంచి ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలని, మంచిగా చదువుకోవాలని అన్నారు. విద్యార్థిని పాఠశాలకు రాని రోజు ఇంటి వద్ద నుంచి చదువుకోవడానికి సదుపాయాలు సరిగ్గా లేవని తెలుసుకొని సాయంత్రం లోపు స్టడీ చైర్ రేటింగ్ ప్యాడ్ పంపించడం జరిగిందని తెలిపారు. రైటింగ్ చైర్ బ్లాంక్ చదవలేవరా నా కోసం కాదు, ఎట్లాంటి కుర్చీలో చదువుతున్నావు అని చూసా. మంచి చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ ప్యాడ్ వస్తుంది సాయంత్రం కల్లా. చైర్ ఉంటుంది, ప్యాడ్ రాసుకోవచ్చు, దాంట్లో కూర్చుంటావు కానీ రాయటానికి కష్టమే కదా. మరి రెగ్యులర్ పోతావా రేపటి నుంచి? కలెక్టర్ గా నేనే వచ్చిన, ఎందుకు రావట్లేదు, కారణాలు ఏంది, ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వచ్చిన క్లాస్కి పోయినా. లేపట్లేదా? మళ్ళీ ఉన్నాడు కదా అభ్యాసం చేస్తున్నావు. కొత్తగా ఉంది, మరి తలతలాడుతుంది. ఇంకా చేయలేదు, స్టార్ట్ చేయలేదు కదా, చేయాలి. దీని ఆన్సర్ ఎట్లా తెలుస్తాయి మరి నీకు? అన్ని క్వశ్చన్స్ టైప్ లో ఉంటుంది కదా, ఆన్సర్ ఎలా తెలుస్తాయి? ఆన్సర్ తెలవాలి అంటే డెఫినెట్ గా మీరు మ్యాథమెటిక్స్ టీచర్ కూడా వీటికి ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేస్తే బెస్ట్. ఇట్లాంటి కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఇది క్వశ్చన్ ఉంటుంది కనుక ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళకి. కనీసం దాన్ని చూసి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్టే కదా? ఇది అన్ని ఇది చదివితే పాస్ గ్యారంటీ అవుతారు 100%. అన్నీ ఉన్నాయా నీకు? లాంగ్వేజ్ కూడా ఉన్నాయా? ఇచ్చారు కదా మన స్కూల్లో లాంగ్వేజ్ ఇస్తాను. రెగ్యులర్ వస్తావా మరి? తప్పనిసరిగా కలెక్టర్ గారు వచ్చిపోయినా చెప్పు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దగ్గర రమ్మా. నువ్వు మాత్రం రోజు బడికి పోవాలి. ఎట్లా పోతావు? రోజు నడిచిపోతావా? నడుచుకుంటూ పొద్దున బండి ఎవరు దింపుతాడా? దింపి మళ్ళీ ఆయన పనికి పోతాడు. వాళ్ళు నాన్న కలిస్తేనే మాట్లాడతాం. మరి కానీ ఆ నెంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడతాం. ఆ నెంబర్ ఏంటి? ఇంటి పక్క చుట్టాలు అయితే సంబంధం లేదు. ఈ గైడ్ చూసుకొని చేస్తున్నావా? వీళ్ళకి నోట్స్ మీ ఫ్రెండ్స్ లేరా దాంట్లో ఎవరైనా? నీ పేరేంటి రా బుజ్జి? శ్రీవర్ష. నోట్స్ చెప్పాను, పాత నోట్స్ అంతా మీది ఇక్కడేనా? ఎందుకంటే గైడ్లలో తెలియదు. సార్ రాయించిన నోట్స్ అయితే కరెక్ట్గా ఐడియా ఉంటుంది. హిందీ 20 మార్కులే. హిందీ కన్నా నీకు మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, బయాలజీ ఇవి మరి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నీకు రోజు రెగ్యులర్గా ఇప్పటి నుంచి రావాలి. అమ్మకేం ప్రాబ్లం ఉంది? థైరాయిడ్ ప్రాబ్లం కదా. బడి చెప్తున్నాయి. జ్వరం వస్తే ఒక రోజు ఎవరో చూసుకుంటారు. డాడీకి ఫోన్ నెంబర్ ఉందా? అమ్మకుందా? ఫోన్ లేదా? మన ఫోన్ నుంచి పోతా నెంబర్ ఉన్నాయి. పోతుండా పనికి? రేషన్ కార్డు ఉంది కదా ఇంట్లో. ఇంకా అన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఎక్కడ కుర్చీ కూడా లేదా నీకు? ఏముంది చూపిస్తే అట్లా ఎట్లా చెప్తాను. రైటింగ్ చైర్ బ్లాంక్ చదవలేవరా నా కోసం కాదు, ఎట్లాంటి కుర్చీలో చదువుతున్నావు అని చూసా. మంచి చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ ప్యాడ్ వస్తుంది సాయంత్రం కల్లా. చైర్ ఉంటుంది, ప్యాడ్ రాసుకోవచ్చు, దాంట్లో కూర్చుంటావు కానీ రాయటానికి కష్టమే కదా. మరి రెగ్యులర్ పోతావా రేపటి నుంచి? రోజు నీకు ఫోన్ వస్తూ ఉంటుంది. నీకు
కలెక్టర్ గా నేనే వచ్చిన ఇంటికి, ఎందుకు రావట్లేదు, కారణాలు ఏంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వచ్చిన క్లాస్కి పోయినా, లేపట్లేదా మళ్ళీ లేకుండా ఉన్నాడు కదా.